హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. సత్యం శంకరం మంచి గారు రచించిన అమరావతి కథల నుండి ఓ చక్కని కథ వయసొచ్చింది. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథలోకి వెళ్దాం. దర్జీ జోగారావు కొట్టు ముందు ఓ 10 ఏళ్ల కుర్రాడు అలా స్తంభానికి వేలబడి నుంచున్నాడు. జోగారావు కుట్టు పని హడావిడిలో ఉన్నాడు. ఆ కుర్రాడు అలా వీధిలోకి చూస్తూ వచ్చిపోయే జనాన్ని, దూరంగా ఉన్న జాంపళ్ళ బుట్టని, ఆ పైన కనిపించే మిఠాయి కొట్టుని పరిశీలనగా చూస్తున్నాడు. జోగారావు మిషన్ కుడుతూ వాణ్ణి గమనిస్తూనే ఉన్నాడు. కానీ పని తొందరలో వాడెవడో పట్టించుకోలేదు. జోగారావుకి అన్నం వచ్చింది. పని వాళ్ళని భోజనానికి పంపించి తాను అన్నం గిన్నె విప్పుతూ చూస్తే ఆ నల్లటి కుర్రాడు ఇంకా అక్కడే భయంగా చూస్తూ కనిపించాడు. ఏరా అని పిలిచాడు జోగారావు. బాబు అని ఇటు తిరిగాడు కుర్రవాడు. ఆ కుర్రాడి కళ్ళల్లో ఆకలి, కరకరాలాడే ఆకలి, కడుపు చుమ్మలు చుడుతుంటే ముఖం మీద కన్నీళ్లుగా కారిపోయే ఆకలి. జోగారావుకి జాలేసింది. ఆకలేస్తుంది గదరా అన్నాడు. ముద్ద చూసి 3 నాళ్ళయిందయ్యా అన్నాడు స్తంభం కిందకి జారిపోయిన కుర్రాడు. ఏడవబోకురా ఎదవా, నాకు పోను అన్నం మిగులుద్ది, అది నువ్వు తిని గిన్నెలు కిష్టకెళ్ళి కడుక్కొని తీసుకురా అన్నాడు జోగారావు. కుర్రవాడి కళ్ళు తలతల్లాడాయి. మిగిలిన అన్నం కిష్ణ దగ్గరికి తిని కడుపు నిండా కిష్ణ నీళ్లు తాగి గిన్నెల్ని రేగడం మట్టితో మెరిసిపోయేటట్టుగా తోమి కొట్టు దగ్గరికి తీసుకొచ్చాడు కుర్రవాడు. గిన్నెలు శుభ్రంగా తుడిచి కొట్లో పెడుతుంటే జోగారావు అడిగాడు, నీ పేరేంట్రా? బాబిగాడయ్యా అన్నాడు కుర్రాడు. ఇహ పో అన్నాడు జోగారావు. బాబిగాడు పోలేదు. పొద్దున్నంతా స్తంభాన్ని కానుకొని బజారంతా చూస్తున్నవాడు ఇప్పుడు స్తంభాన్ని కానుకొని కొట్టు వంకే చూస్తూ నుంచున్నాడు. సాయంత్రం అయింది. జోగారావు కుట్టిన గుడ్డలు ఊళ్ళో వాళ్ళకి ఇవ్వటానికి వెళ్తూ మళ్ళీ బాబిగాడిని చూశాడు. ఏరా నువ్వు పోలా నవ్వుతూ అన్నాడు. అయ్యా అన్నాడు బాబిగాడు. వాడి ముఖం ఆదుకో దేవుడా అంటుంది. వాడి కళ్ళు వేడుకుంటున్నాయి. జోగారావుకి ఏమనిపించిందో, ఒరేయ్ ఈ బట్టలు తీసుకొని నా వెనకాలేరా, ఊళ్ళో ఇచ్చొద్దాం అన్నాడు. బాబిగాడు చెంగున ఎగిరి బట్టలు నెత్తిన పెట్టుకుని జోగారావు వెనకాలే నడిచాడు. ఆ రోజు నుంచి బాబిగాడు పొద్దున్నే కొట్టు తీయకముందే దర్జీ దుకాణం దగ్గర ఉండేవాడు. కొలతలు తీసుకుంటున్నప్పుడు టేపు అందివ్వటం, రాసుకోవటానికి పుస్తకం, కత్తిరింపుకు కత్తెరలు అందించటం, మిషన్కి ఆయిల్ వేయటం, మధ్యలో టీలు బీడీలు తెచ్చిపెట్టటం, మధ్యాహ్నం జోగారావుకి అన్నం తెచ్చిపెట్టి మిగిలింది తిని గిన్నెలు కడిగివ్వటం, ఊళ్ళోకి జోగారావు బట్టలకి కొలతలకి వెళ్ళినా, కుట్టిన బట్టలు ఇవ్వటానికి వెళ్ళినా వెనకాలతే వెళ్ళటం, కొట్టు మూసాక కృష్ణ ఒడ్డుకొచ్చి కడుపు నిండా నీళ్లు తాగి రాత్రి మంటపంలో పడుకోవటం, ఇది బాబిగాడి నిత్య కృత్యం. జోగారావు బాబిగాడు నచ్చాడు. 6 నెలలు గడిచాయి. వచ్చిన గుడ్డల్లో మిగిలిన బట్టలతో బాబిగాడికి ఒక చొక్కా నిక్కరు కుట్టించి ఇచ్చాడు. గుండీలు కాజాలు తీయటం కూడా నేర్పించాడు. బాబిగాడు రోజు కృష్ణ దగ్గరికి ఆలస్యంగా వచ్చి దోసెడు నీళ్లు తాగి బేవమని తేంచి పక్కన చూస్తే ఓ 14 ఏళ్ల పిల్ల తన వైపు వింతగా చూస్తూ ఉండటం కనిపించింది. ఆ పిల్లే పలకరించింది. ఇవాళ కూడా నీళ్లేనా? 6 నెలల నుంచి ఇంతే. ఇవాళ ముద్ద తిందురా, మరి నీకు? నాకు సరిపోయిద్దిలే. బాబిగాడు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళాడు. చింత చిగురు పప్పు కలిపి ముద్ద బాబిగాడి చేతిలో పెట్టింది. నీ పేరేందో అడిగాడు బాబిగాడు. పోలి. నువ్వో అంది పోలి. బాబిగాడిని జోగారావు దర్జీ కొట్లో పని. ఏ ఊరు? ఇప్పటికీ ఊరే. అయ్యా అమ్మ లేరు, నాకు లేరు. ఆ ముసల్తాతున్నాడు. అంట్లు తోమి పాసి పని చేస్తే మా పొద్దెళ్ళిపోయిద్ది. అదేం చిత్రమో బాబిగాడు పోలి ఎంతో కాలం నుంచి ఒకళ్ళకొకళ్ళు తెలుసున్నట్లుగా కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారు. నల్లటి ముఖంలో చేప పిల్లలాగా మెరుస్తున్న పోలి కళ్ళు చూసి బాబిగాడు సంబరపడిపోతున్నాడు. ఉన్న అన్నమంతా బాబిగాడికే పెడుతూ తను తిన్నట్లే ఆనందపడిపోతుంది పోలి. రోజు కృష్ణ ఒడ్డున కలుసుకునే వాళ్ళిద్దరూ. 10 రోజులు పోయాక బాబిగాడన్నాడు, పోలి నన్ను మావా అని పిలవరాదంటే? పోలి ఒళ్ళు జల్లుమంది. సంబడమో, నువ్వట్టా పిలవమనందే అంది కళ్ళు దించేసుకుని. పిలవ్వే ఆశగా అన్నాడు బాబిగాడు. కృష్ణ నీళ్లలో తల దించుకుని తనలో తాను అనుకున్నట్టు మావా అంది. బాబి గుండె పొంగిపోయింది.
సంబరంలో పోలీ జడ లాగాడు. పోలీ జడలో ఉన్న పున్నాగ పూలు కృష్ణలో జలజలా రాలి ప్రవాహంలోకి కొట్టుకొని పోతున్నాయి. పోలీ బాబీ ఒకళ్ళనొకళ్ళు నవ్వుతూ చూసుకొని ప్రవాహంలో పరిగెత్తుతున్న పున్నాగ పూలు చూసుకొని కృష్ణమ్మ తల్లికి దండం పెట్టుకున్నారు. ఒడ్డుకొచ్చాక బాబిగాడు జేబులో నుంచి టేపు తీసి పోలీ చేతులు, నడుము, ఛాతీ, మెడ కొలతలు తీసుకుంటే ఏంటది అంది పోలి. మనకి దర్జీ కొట్లో పనే అంటూ గర్వంగా వెళ్ళిపోయాడు బాబిగాడు. పోలికి కొత్త జాకెట్టు కుట్టివ్వాలి. ఎలా బాబీ మిగిలిన బట్ట ముక్కల్ని ఒకే రంగు గలవి దాచటం మొదలెట్టాడు. ఓ నెల రోజులకి బట్ట కుదిరింది. మరి కుట్టడం? తన్ని మిషన్ ఎక్కనివ్వరు. ఎవ్వరూ లేని సమయంలో మిషన్ ఎక్కి కుట్టడం మొదలెట్టాడు. ఈ సంగతి జోగారావుకు తెలిస్తే ఉద్యోగం తీసేస్తాడు. నెల రోజులకి చేతులు కుట్టాడు. ఇంకో నెలకి నడుము. ఇలా సమయం దొరికినప్పుడల్లా రహస్యంగా కుట్టుకుంటూ 6 నెలలకి జాకెట్ పూర్తి చేశాడు. కృష్ణ ఒడ్డుకి పరుగెత్తుకొచ్చాడు బాబిగాడు. కొత్త జాకెటు. పసిపిల్లల ఆనందంతో గెంతింది పోలి. తొడుక్కురాయే అన్నాడు వీరుడిలాగా బాబిగాడు. చింత చెట్టు చాటుకెళ్ళి జాకెట్టు తొడుక్కొని ఇవతలకొచ్చింది పోలి. జాకెట్టు చాలేదు. గుండీలు కాజాలు కలవటం లేదు. 6 నెలల్లో పోలీ ఛాతీ పెరిగిపోయింది. బిక్కముఖం వేసుకున్న బాబీగాడిని చూసి పోలి అంది, పోన్లే మావా, మా దొరసాని. ఒసేయ్ పోలి, నువ్వింకా పైటలేసుకోవాలే. మా పిల్ల పాత ఓణీలిస్తాను, రేపటి నుంచి వేసుకో అంది. పవిటేసుకుంటే పిన్ని సెట్టుకుంటాను, సరిపోద్దిలే. బాబీగాడి కళ్ళల్లో కోరికల దీపాలు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.